హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక ఇంట్లో దొంగతనం జరిగి ఉంటుంది. దాదాపు కిలోకి పైగా బంగారం దొంగతనం జరగడంతో ఆ ఇంటి యజమాని ఆ విషయం తెలుసుకుని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్, ఈ విధంగా మా ఇంట్లో బంగారం దొంగతనం చేయబడింది, దయచేసి నేను పెట్టేటువంటి కేసు నమోదు చేసుకొని తిరిగి మా బంగారాన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పి విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యజమాని పెట్టినటువంటి కేసు తాలూకు విచారణ చేపట్టి పోలీసులు, సరే కేసు పెట్టాం కదా, మేము విచారణ జరుపుతున్నాం, మీ యొక్క బంగారం దొరకగానే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పి అక్కడి నుండి అతన్ని పంపించి వేయడం జరుగుతుంది. సో ఆ రోజు నుండి పోలీసులు అతని కేసు మేరకు విచారణ చేస్తూ సీసీటీవీలు చెక్ చేసుకుంటూ ఆ యొక్క దొంగ ఎవరనేది పట్టుకునే క్రమంలో వెళ్తూ ఉంటారు. ఆ విధంగా రోజులు గడుస్తాయే తప్ప ఎక్కడ ఇతని బంగారం గురించి ఎటువంటి ఆచూకీ లేకపోవడంతో అతడు చాలా నిరుత్సాహంగా ఉండడం జరుగుతుంది. అతడు నిరుత్సాహంగా ఉండడాన్ని గమనించినటువంటి ఆ ఊరిలోని కొందరు, అరే, పక్క ఊరిలో ఒక స్వామీజీ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నీ బంగారం పోయినటువంటి విషయాన్ని అతడికి చెప్తే అతడు వెంటనే అంజనం వేసి నీ బంగారం ఏ దిక్కున ఉంది, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ దాచి ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి అతను ఎంతో సంతోషపడి వెంటనే ఆ పక్క ఊరికి ప్రయాణం చేసి ఆ ఊరిలో ఉన్నటువంటి స్వామీజీని కలిసి, స్వామి, ఈ విధంగా నా బంగారు పోయింది, దాదాపుగా కిలోకి పైగా ఉంది, దయచేసి ఎక్కడ ఉందో ఏ దిక్కున ఉందో అంజనం వేసి చెప్పండి అని చెప్పి కోరడం జరుగుతుంది. అతని బాధను విన్నటువంటి స్వామీజీ ఒక తమలపాకు తీసుకొని ఆ ఆకుపై కాషాయం రంగుతో ఓం అని రాస్తూ ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుంటూ, నీది ఏ ఊరు, నీ పేరు ఏం పేరు అని చెప్పి ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటూ ఓం అని రాసినటువంటి ఆ యొక్క తమలపాకును మడిచి తన చేతిలో పెట్టుకొని చేతిని తన రెండు కళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు తను నేర్చుకున్నటువంటి మంత్రాన్ని చదివి ఆ 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి, చూడు నాయన, నీ బంగారం మీ ఊరికి పడమర దిశగా 15 కిలోమీటర్ల దూరంలో ఒక పాతబడిన భవనంలో దాచి ఉంచబడింది, నువ్వు నిశ్చితంగా వెళ్ళి ఆ యొక్క ప్రదేశంలో వెతుకుని నీకు నీ బంగారం దొరుకుతుందని చెప్పి చెప్తాడనమాట. దానితో ఆ వ్యక్తి ఎంతో సంతోషపడి ఆ స్వామీజీకి ఇవ్వాల్సినటువంటి సంభావన ఇచ్చేసి వెంటనే ఎంతో సంతోషంగా, ఎంతో ఆతృతగా ఆ యొక్క తన ఊరికి ఉన్నటువంటి పడమర దిశగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తే తన బంగారం ఒక మూటలో మూట కట్టి చిన్న గూట్లో దాచి ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా తన బంగారాన్ని దొరికించుకున్నటువంటి ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా తన బంగారాన్ని తీసుకొని సరాసరి ఇంటికి వెళ్ళి ఆ బంగారాన్ని ఇంట్లో ఇచ్చి వెంటనే తిరిగి మళ్ళీ ఆ యొక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, మీకు వేల వందనాలు, నా బంగారం మీరు చెప్పినట్టుగానే ఆ దిశలో అక్కడ పాడుబడ్డ ఇంట్లోనే ఉంది అని చెప్పి ఎంతో సంతోషంతో ఇంకాస్త సంభావన ఆ స్వామీజీకి ఇచ్చి తన కాళ్ళపై పడి అతడి యొక్క కాళ్ళకు మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రోజు నుండి ఆ స్వామీజీని ఎంతో నమ్మిన ఆ వ్యక్తి తన ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి, అంటే తన ఇంట్లో ఏదైనా చిన్న వస్తువు పోయినా, లేదంటే తనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకునే క్రమంలో, లేదంటే తను జీవితంలో ఎలా పైకి ఎదగాలి అన్న విషయాలకైతేనేమి, ప్రతి విషయానికి, చిన్నదానికి పెద్దదానికి ఆ యొక్క స్వామిని ఆశ్రయించి ఆ స్వామీజీని బాగా నమ్మి ఆ స్వామీజీ చెప్పినటువంటి విషయాన్ని అతను కూడా ఫాలో అవుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా తనకు వచ్చినటువంటి ఎన్నో సమస్యలను ఆ స్వామీజీ ద్వారా పరిష్కరించుకున్నటువంటి ఆ వ్యక్తి ఒకరోజు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇన్ని రోజులు నాకు వచ్చినటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపారు, నేను పోగొట్టుకున్నటువంటి ప్రతి వస్తువును అంజనం వేసి మరీ నాకు దొరికేలా చేశారు, నేను అడిగినటువంటి ప్రతిదానికి ఒక మార్గం చూపించుకుంటూ వచ్చారు, కానీ స్వామి, నేను గత కొన్ని రోజులుగా నేను ఒకటి కోల్పోతూ ఉన్నాను, దయచేసి అది నాకు తిరిగి తెచ్చుకునేటువంటి మార్గాన్ని తెలియజేయండి అని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి ఆ స్వామీజీ, ఏంటో చెప్పు నాయనా అని అడగగానే ఆ వ్యక్తి, స్వామి, నా జీవితంలో నేను ప్రతిదీ దక్కించుకున్నాను, అన్నీ అనుభవించాను, నాకు ఏది కావాలన్నా మీ ద్వారా నేను పొందాను, మీ దయ వల్ల నేను నా జీవితంలో ఎలా బ్రతకాలనుకున్నాను అదే రేంజ్లో అంతే హుందాగా బ్రతికాను, ఇక నా జీవితంలో ఇది లేదు అన్న అసంతృప్తి నాకు లేకుండా చేశారు, కానీ నాకు ఇవన్నీ ఉన్నా కూడా గత కొన్ని రోజుల నుండి నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, దయచేసి ఆ యొక్క మనశ్శాంతిని తిరిగి తెచ్చుకునేటువంటి మార్గం తెలపండి స్వామి అని ఆ యొక్క స్వామీజీని కోరడం జరుగుతుంది. అతడి విచిత్రమైన సహజమైన కోరికను విన్నటువంటి ఆ యొక్క స్వామీజీ అతన్ని చూసి ఎంతో ఆనందపడి, అరే అబ్బాయి, ఇప్పుడు నువ్వు కరెక్ట్ మార్గంలోకి వచ్చావు, ఇది కదా నువ్వు కోరుకోవాల్సింది అని చెప్పి, సరే, ఇంతవరకు నీ యొక్క జీవితం దృష్ట్యా నేను చెప్పినటువంటి ప్రతి పరిష్కారాన్ని నమ్మి ఫాలో అయ్యి నీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకున్నావు కదా, అదే నమ్మకంతో నేను ఇప్పుడు నీకు చెప్పబోయే శాంతి మంత్రాన్ని ధ్యాన స్థితిలో కూర్చొని నీ యొక్క మనసును నీ యొక్క నుదిటిపై, అంటే నీ 2 కళ్ళ మధ్య భాగానికి కాస్త పైగా ఉన్నటువంటి నుదురు మధ్యలో నీ యొక్క మనసును లగ్నం చేసి నేను చెప్పేటువంటి ఈ యొక్క శాంతి మంత్రాన్ని అంతే నమ్మకంతో పఠించు. ఈ విధంగా ఒక 5-6 రోజులు చేసిన తర్వాత నువ్వు కోల్పోయినటువంటి ఆ యొక్క మనశ్శాంతిని నువ్వు తిరిగి పొందుతావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానితో ఆ వ్యక్తి, సరే స్వామి, ఆ యొక్క శాంతి మంత్రాన్ని ఉపదేశించండి అనగానే ఆ యొక్క స్వామీజీ చెప్తూ, ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విష్యావహై ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా ఆ యొక్క మంత్రాన్ని అతనికి ఉపదేశించి, ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ యొక్క శాంతి మంత్రాన్ని నన్ను నమ్మి ధ్యాన స్థితిలో కూర్చొని ఆ యొక్క మనసును నీ నుదుటిపై లగ్నం చేసి ఈ యొక్క మంత్రాన్ని పఠించు అని చెప్పగానే
ఆ మంత్రాన్ని విన్నటువంటి ఆ యొక్క వ్యక్తి వెంటనే ఆ యొక్క స్వామీజీ కాళ్ళపై పడి నేను ధన్యుని స్వామి అని చెప్పేసి ఆ యొక్క స్వామికి ప్రణామాలు చేసుకొని అక్కడ నుండి తిరిగి వెళ్ళి ఆ మరుసటి రోజు నుండి ఉదయాన్నే తలస్నానం చేసి ధ్యాన స్థితిలో కూర్చొని ఆ స్వామీజీ చెప్పిన విధంగానే ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఒక వారం 10 రోజులు గడిచిన తర్వాత ఆ యొక్క మంత్రాన్ని పఠించక ముందు ఉన్నటువంటి తర్వాత తను ఉండే విధానాన్ని గమనించుకొని క్లియర్‌గా తనకు తానే తన మనస్థితిలో వచ్చినటువంటి వ్యత్యాసాన్ని క్లియర్‌గా గమనించుకోవడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మన సమాజంలో గూడా కొంతమంది చూడండి తమ ఇంట్లో వస్తువులు లేదంటే తమ పశువులు ఎవరో తీసుకెళ్ళిపోయారని చెప్పి అవి ఎక్కడున్నాయో కనుక్కునేటువంటి సందర్భంలో కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తే వాళ్ళు వారి యొక్క సమస్యను విని వారు ఎక్కడి నుండి వచ్చారో కనుక్కొని అంజనం వేసి అంటే కొంతమంది తమలపాకుతో వేస్తే కొంతమంది గవ్వలతో ఈ విధంగా వారు నేర్చుకున్నటువంటి విద్యతో వాళ్ళు ఆ యొక్క అంజనాన్ని వేసి ఆ వస్తువులు వారి ఇంటి నుండి ఏ దిక్కున దాచిపెట్టబడ్డాయో క్లియర్‌గా చెప్తూ ఉంటారు. నీ వస్తువు మీ ఊరికి పలానా దిక్కులో నీ కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ ఇంట్లోనో లేదంటే నీ యొక్క పొలంలో పలానా దిక్కులో పలానా మూలలో ఇది దాగి ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, ఆ విధంగా చెప్పినప్పుడు ఒక్కొక్కసారి వారు చెప్పేటివి నిజమయ్యి ఆ యొక్క వారు చెప్పినటువంటి దిక్కుల్లో లేదంటే వారు చెప్పినటువంటి ప్లేసుల్లో మనం పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొరుకుతూ ఉంటాయి. మన సమాజంలో కూడా అక్కడక్కడ వింటూ ఉంటాం. స్వయంగా మన వాళ్ళు కూడా కొంతమంది చూసే ఉంటారు. సో, మీరు ఏ విధంగా అయితే ఆ యొక్క స్వామీజీని నమ్మి స్వామీజీ వేసేటువంటి అంజనాన్ని నమ్మి నీవు పోగొట్టుకున్నటువంటి వస్తువులను ఏ విధంగా అయితే తిరిగి పొందుతున్నావో అదే విధంగా ఒక గురువును నమ్మి గురువు చెప్పేటువంటి ఉపదేశాన్ని నమ్మి దాన్ని ఫాలో అయ్యి అది శాంతి మంత్రం కానివ్వండి లేదంటే యోగానికి సంబంధించినటువంటి మంత్రం కానివ్వండి ఏదైనా సరే ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని కానీ ఆ గురువును నమ్మి గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని నమ్మి ధ్యాన స్థితిలో కూర్చొని నీ యొక్క మనసును నీ నుదుటిపై లగ్నం చేసి ఆ గురువు చెప్పినటువంటి మంత్రాన్ని పదే పదే పఠిస్తూ ఉంటే నీకు కావాల్సినటువంటి మనశాంతి కానివ్వండి లేదంటే నీవు దేని గురించి అయితే ఆ యొక్క మంత్రాన్ని గురువు నుండి స్వీకరించి ఉంటాయో ఆ యొక్క విషయాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు అని చెప్పి నేను చెప్పినటువంటి కథ ద్వారా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఒక స్వామీజీని నమ్మి అతడు వేసేటువంటి అంజనాన్ని నమ్మి మీరు ఈ యొక్క బాహ్య ప్రపంచంలోని మీరు కోల్పోయినటువంటి వస్తువులను తిరిగి పొందుతున్నారో అదేవిధంగా ఒక మంచి గురువును ఆశ్రయించి ఆ యొక్క గురువును నమ్మి గురువు బోధించేటువంటి ఉపదేశాన్ని నమ్మి ఆ యొక్క మంత్రాన్ని ధ్యానస్థితిలో కూర్చొని ఆ యొక్క మంత్రాన్ని పఠిస్తూ మీకు కావాల్సినటువంటి యోగాలను కానీ సిద్ధులను కానీ మనశ్శాంతిని కానీ మీరు సిద్ధించుకోండి, సంపాదించుకోండి. సో ఫ్రెండ్స్, ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అంజనంబు కన్నుల కంటించి చూచిన సొమ్ము దొరకు భువిని సూత్రముగను నమ్మి గురుని కరుణ నభమంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంజనంబు కన్నుల కంటించి చూచిన అంటే అంజనం వేసే స్వామీజీలు ఆ అంజనమును కన్నుల కంటించి చూస్తే సొమ్ము దొరకు భువిని సూత్రముగను అన్నాడు. అంటే ఆ విధంగా అంజనమును కన్నుల కంటించి చూస్తే మీ యొక్క సొమ్ము ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయము భూమి సూత్రము ఆధారంగా దొరుకుతుంది. అదేవిధంగా నమ్మి గురుని కరుణ నభవంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ఇక్కడ మీరు ఏ విధంగా అయితే స్వామీజీని నమ్మి స్వామీజీ వేసేటువంటి అంజనమును నమ్మి మీరు కోల్పోయినటువంటి వస్తువులను తిరిగి పొందుతూ ఉంటారో అదేవిధంగా గురువు కరుణతో ఉపదేశించినటువంటి మంత్రాన్ని నమ్మి ఆ యొక్క మంత్రాన్ని మీ మనసుతో కలిపి ఆ మనసును మీ నుదిటిపై లగ్నం చేసి చూడండి, మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది, తప్పకుండా తిరిగి పొందుతారు అని చెప్పి చెప్తున్నాడు. అందుకే అన్నాడు నమ్మి గురుని కరుణ నవమంటి చూడండి అన్నాడు. మీరు ఏ నమ్మకంతో అయితే స్వామీజీ దగ్గర అంజనం వేస్తున్నారో అదే నమ్మకంతో గురువు కరుణతో ఉపదేశించినటువంటి మంత్రాన్ని మీ నుదిటిపై ఒక్కసారి మనసు లగ్నం చేసి చూడండి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే ఫ్రెండ్స్, అంజనంబు కన్నుల కంటించి చూచిన అంటే అంజనం వేసే స్వామీజీలు ఆ అంజనమును కన్నుల కంటించి చూస్తే సొమ్ము దొరకు భూమిని సూత్రముగను అన్నాడు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందని చెప్పి. అదేవిధంగా అంజనం విషయంలో కూడా భూకేంద్రం ఆధారంగా ఒక సూత్రం పనిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క సూత్రాన్ని ఒక విద్యగా మలుచుకొని వాళ్ళు అంజనం వేసి మనం పోగొట్టుకున్నటువంటి వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్తూ ఉంటారు. అందుకే అన్నాడు సొమ్ము దొరకు భూమిని సూత్రముగను అన్నాడు. ఆ యొక్క అంజనం వేస్తే భూమి యొక్క కేంద్రం సూత్రం ఆధారంగా మీ యొక్క వస్తువులు దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా నమ్మి గురుని కరుణ నభవంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నమ్మి గురుని కరుణ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, గురుని కరుణ అంటే ఒక రకంగా మనం దేవుడి కృప, దేవుడి కరుణ అని కూడా చెప్పుకోవచ్చు. వేమన గారు తన పద్యాలలో ఎక్కడైనా సరే గురుని అనే పదం వాడాడంటే అది కేవలం పరమాత్మని దృష్టిలో పెట్టుకొని వాడినటువంటి పదమే. అందుకే చూడండి, గురు బ్రహ్మ గురుర్ విష్ణువు అంటారు. అంటే మనకు ఏది కూడా దేవుడు డైరెక్ట్గా ఇవ్వడు. ఆ దేవుడు ఇచ్చేటువంటి ఏదైనా సరే అది గురువు ద్వారానే మనకు ఉపదేశ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అందుకే బహుశా వేమన గారు దేవుడికి సంబంధించినటువంటి దయని గురుని కృపగా వర్ణించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నభమంటి చూడరా అన్నాడు. ఇక్కడ నభము అంటే నుదురు అని అర్థం. ఇక్కడ నుదుటిని ఎందుకు వాడడం జరిగిందంటే చూడండి, మన భౌతిక శరీరంలో మనకు 6 చక్రాలు ఉండడం జరుగుతుంది. అందులో చివరి చక్రము మరియు ఎంతో ప్రాముఖ్యతను కలిగినటువంటి చక్రము సహస్రార చక్రము. వేమన గారు ఆ చక్రంనే ఎంచుకోవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, సో ఇక్కడ మన అంతరంగిక ప్రపంచంలో కానీ మన విశ్వంలో కానీ లేదంటే మన బాహ్య ప్రపంచంలో కానీ జరిగే ప్రతి చర్య కూడా ఆ యొక్క సహస్రార చక్రం ద్వారానే జరగడం జరుగుతుంది. సో అందుకే వేమన గారు
మన గురువు ఉపదేశించినటువంటి ఆ యొక్క మంత్రాన్ని మన మనసును మన నుదుటి దగ్గర లగ్నం చేసి పఠించండి అని చెప్పి చెప్తున్నాడు. సో మన నుదుటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. ఫ్రెండ్స్, ఇక్కడ వేమన గారు ఈ యొక్క పద్యాన్ని ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. మీరు ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో ఏదైనా కోల్పోయినా లేదంటే మీకు ఏదైనా కావాలంటే ఆ స్వామీజీలు వేసేటువంటి అంజనం ద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో లేదంటే ఏదైతే కోల్పోయారో తిరిగి పొందుతున్నారో, అదేవిధంగా ఇక్కడ మనసును లగ్నం చేయడం అనేటువంటి సూత్రం ద్వారా ఆ యొక్క గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని ఉపయోగించి మీరు అంతరంగా కోల్పోయినటువంటి వాటిని తిరిగి తెచ్చుకోండి, కావాల్సినటువంటివి పొందండి అని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వేమన గారు మహానుభావుడు ఇక్కడ ఈ యొక్క పద్యాన్ని మన యొక్క బాహ్య ప్రపంచానికి మన అంతరంగానికి ముడిపెడుతూ ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి కథలో కూడా చూడండి, ఆ స్వామీజీ ద్వారా అంజనం వేయించి తన ప్రాపంచిక జీవితంలో కోల్పోయినటువంటి ప్రతి దానిని, తనకు కావాల్సినటువంటి ప్రతి దానిని దక్కించుకోవడం జరుగుతుంది. కానీ ఒక్క మనశ్శాంతి విషయంలోనే ఆ స్వామీజీ కూడా ఎటువంటి అంజనం వేయలేకపోతారు. ఎందుకంటే మనస్సు, మనశ్శాంతి అనేది అవి మన అంతరంగానికి సంబంధించింది కాబట్టి అక్కడ అంజనం అనేది పనిచేయదు. సో అటువంటి దానికి మనం ఈ యొక్క ప్రాపంచిక విషయాలలో, ప్రాపంచిక వస్తువుల విషయంలో అంజనమును ఏ విధంగా అయితే నమ్ముతున్నామో, అదేవిధంగా మన అంతరంగంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, మన అంతరంగా మనకు కావాల్సినటువంటి పొందే విషయంలో కానివ్వండి, ఆ గురువు మనకు ఉపదేశించేటువంటి మంత్రాన్ని నమ్మి మనసుతో లీనం చేసే యొక్క మనసును మన నుదుటిన పెట్టి చూస్తే మన అంతరంగంలో మనం కోల్పోయినటువంటి మనం తిరిగి తెచ్చుకోవచ్చు, మనం కోరుకున్నది మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఈ విధంగా మనం మన బాహ్య ప్రపంచంలోని వస్తువులు తిరిగి పొందడంలో మన యొక్క భూమి కేంద్రం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో, మనం అంతరంగా కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందడంలో కూడా మన యొక్క మనసు మరియు ఆ యొక్క గురువు కరుణతో ఉపదేశించినటువంటి మంత్రం అనేది కూడా అదే విధంగా పనిచేస్తాయి. అంతే కదా ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో కోల్పోయినటువంటి వాటిని తిరిగి తెచ్చుకోవడానికి అంజనం పనిచేస్తుంది. కానీ మనం అంతరంగంగా కోల్పోయిన వాటిని, అంతరంగంగా కోరుకునే వాటిని తిరిగి తెచ్చుకునేటువంటి క్రమంలో అంజనం పని చేయదు కదా. దానికి కేవలం ఒక మంచి గురువు కరుణతో చేసినటువంటి ఉపదేశం మాత్రమే మార్గం అని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.